పంచవటి అరణ్యంలో ఒకరోజు సీతమ్మ ఆశ్రమం బయట ఒక ఆశ్చర్యమైన దృశ్యం కనిపించింది. అది సాధారణ జింక కాదు, బంగారంలాగా మెరిసే ఒక అద్భుతమైన జింక. అది ని అది నిజానికి రావణుడు పంపిన మాయామృగం. ఆ బంగారు జింకను చూసి సీత ఆశ్చర్యపోయింది. రామ, ఇంత అందమైన జింకను నేనెప్పుడూ చూడలేదు. దాన్ని పట్టుకొని మన ఆశ్రమానికి తీసుకురండి అని కోరింది. అప్పుడు శ్రీరాముడు సీత కోరిక మేరకు ఆ జింకను పట్టుకోవడానికి జింక వెనకాల పరిగెత్తాడు. అది మాత్రం దొరకకుండా అరణ్యంలోకి లోతుగా పరిగెడుతూ శ్రీరాముడిని దూరంగా తీసుకెళ్ళింది. చివరికి రాముడు తన బాణాన్ని వదిలాడు. బాణం తగిలిన వెంటనే ఆ జింక నిజమైన రూపంలోకి మారింది. చావు ముందు ఆ మారీచుడు ఒక మాయ చేశాడు. రాముడి స్వరంలో అరిచాడు, "ఆ సీత, హా లక్ష్మణ" అని. ఆ కేక అరణ్యంలో మారుమోగింది. ఆ కేక విన్న సీతమ్మ గుండెల్లో భయం మొదలైంది. ఇది రామాయణంలో అత్యంత ప్రమాదకరమైన క్షణానికి ప్రారంభం.